హాయ్ అండి. నేను మీకు ఇప్పుడు చెప్పబోయేది పూర్తిగా వినండి, మీకు చాలా నచ్చుతుంది. ఒకసారి సత్యభామ ద్రౌపదిని ఇలా అడిగిందండి. ద్రౌపది, నీ భర్తలకు ఎప్పుడూ నీ మీద కోపం రాదు. నువ్వు చెప్పిన మాట వినేలా వారితో ఎలా మసులుకుంటావు? నీ మీద ఎంత ప్రేమానురాగాలు కురిపించేలా ఏం చేస్తావు? ఆ రహస్యం నాకు చెప్పు. నా భర్త కూడా నా అధీనంలో ఉండేది, కీర్తి సౌభాగ్యం కలిగించేది అయినా ఇలాంటి వ్రతం కానీ, జపం కానీ, హోమం కానీ, లేక ఏదైనా మందుమూలికలు కానీ ఉంటే నాకు చెప్పు ద్రౌపది అని అడిగింది. సత్యభామ ఇలా అంది. నువ్వు చాలా బుద్ధిమంతురాలివి సత్య. శ్రీకృష్ణ పరమాత్మని పట్టపురాణివి. అయినా చెబుతున్నా విను. గృహములో ఉన్న భార్య తన వశం చేసుకోవడానికి మంత్రతంత్రాలు ఉపయోగిస్తున్నారని తెలిస్తే ఆ భర్త ఇంకా దూరమవుతాడు. మంత్రతంత్రాలతో ఎప్పుడూ భర్త భార్యకు వశం కాడు. మూలికల మందు అన్నావు కదా, అది ఇంకా మంచిది కాదు. ఆ వంకతో మనమంటే గిట్టని వాళ్ళు విషం కూడా ఇవ్వవచ్చు. ఒక్కొక్క తాయెత్తైతే తాకగానే అనేక రకాల చర్మ వ్యాధులు కూడా వస్తాయి. ఇక నా భర్తల పట్ల ఏ విధంగా మలుచుకుంటానంటే, ఎప్పుడు వారి మనసు తెలుసుకుని మసులుకుంటాను. ఈర్ష్యాద్వేషాలకు దూరంగా ఉంటాను. గర్వాన్ని ప్రదర్శించను. కటువుగా మాట్లాడను. అసభ్యంగా నిలుచోను. చెడు మాటలకు, చెడు పనులకు, చెడు సాహసాలకు దూరంగా ఉంటాను. నా పతులు భోజనం చేయకుండా నేను భోజనం చేయను. ఇల్లంతా శుభ్రం చేసుకుంటాను. రుచికరంగా వంట చేసి వారు తిన్న తర్వాతనే నేను తింటాను. అన్నానికి లోటు లేకుండా ధాన్యాన్ని నిల్వ ఉంచుతాను. ఎవరినీ అవమానించను. ఎప్పుడూ పతులకు అనుగుణంగా ఉంటూ సోమరతనాన్ని దరిచేరనివ్వను. మాటి మాటికి వెళ్ళి వీధి గుమ్మం దగ్గర నిలుచోను. పతిదేవులు లేకుండా ఒంటరిగా ఉండడం నాకు అసలు ఇష్టం ఉండదు. వారు కుటుంబ వ్యవహారం మీద బయటకు వెళితే సుగంధ పరిమళాలు కలిగిన పువ్వులు కానీ, గంధాదులు కానీ ఉపయోగించను. నా పతులు తినని తాగని పదార్థాలను నేను సేవించను. ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉంటూ, పతులకు ప్రియంగా ఉంటూ వారికి సేవ చేయడానికి ఆసక్తి చూపుతాను. నా భర్తలు సరళ స్వభావులు, సత్యనిష్ఠులు, సత్యధర్మాలు పాటించేవారు. వారిని శ్రద్ధగా సేవిస్తాను. పతికి ఆధీనమై ఉండడమే సతులకు సనాతన ధర్మం. ఏ స్త్రీకైనా భర్తే ఇష్టదైవం, అతడే ఆశ్రయం. అటువంటి భర్తకు ఏ స్త్రీ మాత్రం అప్రియం చేస్తుంది? నేను నా భర్తల కంటే మించి ఉండను. వారికంటే మించి తిండి తినను. వారికంటే మించి అలంకరించుకోను. అత్తగారు కుటుంబపరంగా పాటించే ధర్మాలన్నీ పాటిస్తాను. పండగలకు పిండి వంటలు చేయడం, శ్రాద్ధకర్మలు చేయడం, పెద్దలను గౌరవించడం చేస్తాను. అందరికంటే ముందు మేల్కొంటాను. అందరికంటే చివర నిద్రపోతాను. నా కుటుంబ ఆదాయ వ్యయాలు, మిగుళ్ళు ఒక్కదాన్నే చూసుకుంటాను. నా సుఖాలన్నీ వదులుకుని నా కుటుంబాన్ని సంభాళించుకోవడం నాకెంతో ఇష్టం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం సత్య. పతులను వశపరుచుకునే ఉపాయం ఏదైనా ఉంది అంటే నాకు ఇదే తెలుసు. దుష్ట స్త్రీల వలె నేను చెయ్యను. నాకు నచ్చదు అని చెప్పింది. ధర్మయుక్తమైన మాటలు విని సత్యభామ ద్రౌపది, నాదొక విన్నపం. నేను అడిగింది నువ్వు విన్నదాని గురించి నన్ను క్షమించు. స్నేహితులు కలిసినప్పుడు ఇలాంటి విషయాలు ముచ్చటించుకోవడం పరిపాటే కదా అంది. ఇంకా ద్రౌపది ఇలా చెప్పింది. నేను చెప్పిన ధర్మ మార్గంలోనే ఉంటూ భర్తను ఆకర్షించు నేను చెప్పిన ధర్మ మార్గంలోనే ఉంటే నువ్వు భర్తను ఆకర్షించుకోగలుగుతావు. నీ భర్త అయిన శ్రీకృష్ణుణ్ణి ప్రేమ, పరిచర్య, రకరకాల పుష్పగంధాదులతో సేవించు. నేను ఈమెకు చాలా ఇష్టడును అనేలా వ్యవహరించు. పతిదేవుడు వచ్చిన అలికిడి వినగానే అతనిని ఆహ్వానించి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి అతను గౌరవించు. అతడు ఏ దాసీకైనా పని అప్పగిస్తే ఆ పని నువ్వే స్వయంగా చక్కబెట్టు. నీ భర్త చెప్పిన ఈ రహస్యాన్ని ఎవ్వరికీ ఎప్పుడూ చెప్పకు. అతని పట్ల కపటంగా ఉండేవారిని, అతని శత్రువులని, అశుభాన్ని కోరేవారిని దూరంగా పెట్టు. ఏ దోషము లేని సాధ్వీమణులైన స్త్రీలతోనూ స్నేహంగా ఉండు. క్రూరులు, పేచీకోరులు, తిండిపోతులు, దొంగతనం అలవాటు ఉన్నవారిని, దుష్టులను, చంచల స్వభావం కలవారిని అయిన స్త్రీలను దూరంగా ఉంచు. అన్ని విధాలా నీ భర్తను సేవించుకుంటూ ఉంటే కీర్తి సౌభాగ్యం కలగడమే కాకుండా స్వర్గం కూడా లభిస్తుందని చెప్పింది. ఇది మహాభారతంలోని వనపర్వంలోని సత్య ద్రౌపదుల సంభాషణ. ఇది మీకు చాలా నచ్చిందని ఆశిస్తున్నానండి. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా ఇలాంటి చాలా చాలా విషయాలు మహాభారతంలో ఉన్నాయండి.
మనం అప్పుడప్పుడు చెప్పుకుందామండి. దయచేసి ఇది పూర్తిగా వినండి, విని లైక్ చేయండి. సత్యభామ ఇంకా చాలా చెప్పింది, నేను మీకు తక్కువ చెప్పానండి. ఉంటానండి, బాయ్.